కాబట్టి ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్ అలాంటి ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థనలో సమయం గడపాలి, ప్రార్థన వరకు వాక్యం ఊడ్చాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆరాధనలో సమయం గడపాలి. అలా ప్రభుత్వం సమయం గడుపుతున్న మీ నుండి జీవితలు ప్రతిరోజు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ప్రతిరోజు ఇంక్రీస్ అవుతున్న కొలది అదే మనకు సమాధానం ఇంక్రీస్ అవుతుంది, అదే మన పరిశుద్ధతలు ఇంక్రీస్ అవుతాయి, అదే మన దేవజ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి, అదే మనకు క్షమించే విషయంలో ఇంక్రీస్ అవుతాయి, అదే మనం ఇచ్చే విషయంలో ఇంక్రీస్ అవుతాయి, అదే మనకు జయ జీవితం, అదే మనకు ఆనందం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు వాక్యం ఎక్కువ తింటున్నప్పుడు పరిశుద్ధాత్మను ఎక్కువ పాలన చేస్తున్న వ్యక్తులు లోతైన దేవుని ఆనందం అది అనుభవిస్తాయి అనమాట. అనుభవంగా మార్చబడతాయి. అనేకులు మీ ద్వారా సంతోషం అనుభవిస్తుంది, సమాధానం అనుభవిస్తుంది, నెమ్మది అనుభవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అదే జీవన నదులు, అదే ఆశీర్వాద నదులు అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం స్టోర్ చేయాలి. స్టోర్ మై కమాండ్స్ ఇన్ యువర్ హార్ట్. ఇప్పుడు మీలో కొందరు మీ ఆత్మలో మీ హృదయంలో స్టోర్ చేస్తున్న నష్టం కాదు ప్రియులు, నష్టం కాదు. వాక్యం వెళ్ళి తన పని చేస్తుంది అనమాట. వాక్యం వెళుతున్నప్పుడు ఒకవేళ మీ ప్రాణంలో ఏదైనా చీకటి సంబంధమైన ఈవిల్ స్పిరిట్ సంబంధమైన ఏదైనా ఒకవేళ ఉంటే వాక్యం దాన్ని తొలగిస్తాను, తీసివేస్తాయి అనమాట. కాబట్టి భయపడే అవసరం లేదు. కాబట్టి ఈవిల్ స్పిరిట్ కూడా ఫ్రీ అయిపోతుంది, విడుదల వస్తాయి అనమాట. వాక్యం రిసీవ్ చేస్తున్నప్పుడు ప్రార్థన పూర్వక దేవుని వాక్యం మనం దింపబడుతున్న కొద్ది ఈవిల్ స్పిరిట్ ప్రభావం అంతా కూడా మీ ప్రాణం నుండి శరీరం నుండి పూర్తిగా బెటర్ అది పోతాయి అనమాట. నిలబడలేదు, ఉండలేదు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తూ ఒకవేళ కొందరు ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు వాక్యానికి చోటు ఇవ్వకుండా ఉన్న వ్యక్తుల గురించి బైబిల్ రాయబడి ఉంది. వారిలో ఉన్న దెయ్యం ఒకవేళ వెళ్ళిన తర్వాత బైబిల్ మనకు నేర్పిస్తుంది, వెళ్ళిన తర్వాత ఇంకా 7 దెయ్యాన్ని కూడా తీసుకొని వచ్చి వాక్యం లేని వ్యక్తి లోపలే కూర్చోవడానికి అవకాశం ఉంది అనమాట. కానీ దేవుని వాక్యం పరిశుద్ధాత్మ నింబదల కలిగిన వ్యక్తి దగ్గరకు వారి లోపల వచ్చి కూర్చోలేదన్నమాట. ఒకవేళ ప్రాణంలో ఏదైనా ముందు ఎదగాలంలో వచ్చిన ఈవిల్ స్పిరిట్ ప్రభావం ఏదైనా ఉన్నా కానీ అది బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత రాలేదన్నమాట, తర్వాత రాదు. ఎందుకంటే చోటు లేదు. ఎందుకు చోటు లేదు అంటే క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, క్రీస్తు ఒక వాక్యంతో పరిశుద్ధాత్మ వలన ప్రియుల మనం నింపబడిన స్థాయిలో ఉన్నాం కాబట్టి సాతానుకు నా హృదయంలో మీ హృదయంలో చోటు దొరకలేదు. కానీ ప్రియులారు మనం చూస్తున్నట్లయితే సువార్తమైన రక్షణ పొందిన వ్యక్తులు చాలా మంది వ్యక్తుల యొక్క బ్రతుకులో ప్రియులారు మనం చూస్తున్నట్లయితే చాలా మంది వాక్యం వారు ఆత్మలో వారి హృదయంలో సమృద్ధి లేదు కాబట్టి చాలా మంది వ్యక్తులను ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేస్తున్నట్టు ప్రియులారు మనం చూడవచ్చు. కొందరు మనం చూస్తున్నది అసూయ కలిగి బ్రతున్న వారు మనం చూడవచ్చు. వారు చూస్తున్నట్లయితే చాలా చాలా పెద్ద పేర్లు వారి పక్కన వాడతారేమో, నేను పలానా గొప్ప వ్యక్తి అని. కానీ అసూయతో బ్రతున్న పరిస్థితి మనం చూడవచ్చు రియల్ ప్రాక్టికల్ లైఫ్ లో. ఇంకొక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నది చూసినప్పుడు సహించలేని పరిస్థితి. కాబట్టి ఏ విధమైన సరే వారిను కింద పడేసుకోవాలని ఆలోచన కలిగిన వారిలో తప్పకుండా ఈవిల్ స్పిరిట్ ఉంది అనమాట, దురాత్మలు ఉంది, అసూయ స్పిరిట్ ఉంది అనమాట. అసూయ స్పిరిట్ ఉంటే ప్రియులరా రెండు వైపు నష్టం అనమాట. ఏ వ్యక్తిలో అయితే అసూయ స్పిరిట్ ఉంటే ఆ వ్యక్తికి నష్టం ఉంది, ఎదుటి వ్యక్తి కూడా చాలా మందికి దాని వల్ల నష్టాలు జరుగుతుంది. అది కూడా సాతాను ఒక ట్రిక్ అనమాట, తొందరమైన మాట. కాబట్టి ప్రియులారా అసూయ స్పిరిట్కు మనం చోటు ఇవ్వవద్దు. పగగాని కోపం, చేదుగాని దురాశ, ఈవిల్ స్పిరిట్కు మన హృదయంలో చోటు ఇవ్వవద్దు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చోటు ఇవ్వాలి, క్రీస్తుకు మనం చోటు ఇవ్వాలి, క్రీస్తు వాక్యానికి ప్రియులారా మనం చోటు ఇవ్వాలి.